సరే ఏంటి రోజా గారికి సంబంధించిన కేసుకు సంబంధించి ఆవిడ ఈరోజు కొన్ని ప్రెస్ మీట్ పెట్టి కీలకంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సరే ఆడదాం ఆంధ్ర, మీకు ఏం తెలుసు ఆ కేసుకు సంబంధించి? ఏదో ఆరోపణలు చేయటం కాదు, మీరు ఏదో కేసులు పెట్టినా కుట్రపూరితంగా కక్షపూరితంగా ఏమైనా చేయాలనుకుంటే చేస్తే చేయొచ్చేమో, కానీ వాస్తవంగా కోర్టులో నిలబడాలి కేసులు. పోలీసులు మాత్రం ఏదో వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. కనీసం పోలీసులకు కూడా అవగాహన లేకుండా చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. దాని చట్టాలు కావచ్చు, దాని వెనకాల ఉండే సెక్షన్లు కావచ్చు, మీరు ఏం పెడుతున్నారు కూడా మీకే అర్థం కాకుండా ఉందంటూ కూడా పోలీసులను కూడా ఆవిడ ఒక ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు? అంటే రోజా గారి మీద వాళ్ళకి కోపం ఎందుకో ఈరోజు ప్రెస్ మీట్ తో మనకు అర్థమైంది. ఇప్పుడు చాలా మంది అధికార ప్రతినిధులు రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. ఎప్పుడు లేని చర్చ ఇప్పుడు రోజా పెడితే ఎందుకు అవుతుంది? రోజాకు ప్రత్యేకత ఉంది. రోజా గారు ప్రెస్ మీట్ పెడితే సమాజం ప్రత్యేకంగా చూస్తుంది. తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక స్టార్ పర్సనాలిటీ. ఆమె ఏం మాట్లాడినా, ప్లస్ మాట్లాడినా, మైనస్ మాట్లాడినా చర్చనీయాంశం అయితే చేస్తుంది, ఎఫెక్టివ్ మాట్లాడుతుంది. చాలా మంది నాయకులు మాట్లాడేటప్పుడు ఆయన మాటలకు అర్థం ఏమిటంటే అని మళ్ళీ విశ్లేషణ జరుగుతూ ఉంటాయి. రోజా గారి మాటలకు ఇంకా అర్థం ఎత్తుకోవాల్సిన అవసరం విన్నప్పుడే అర్థమైపోతుంది. ఆ రకంగా సాధారణ భాషలో సరళమైన పద్ధతిలో ఎఫెక్టివ్ గా తనను అభిమానించే వాళ్ళకి ఆకర్షించే విధంగా, తనను విభేదించే వాళ్ళు బాధపడే విధంగా ఎఫెక్టివ్ గా మాట్లాడుతుంది. డెలివరీ స్పీచ్ బాగుంటుంది. కాబట్టి వాళ్ళ కోపం. కాబట్టి ఈ ప్రెస్ మీట్ తో మరొకసారి ఆమె అంటే ఎందుకు కోపమో, రాజకీయ కోపమే, ఇంకేముండదు. కాబట్టి అది ఉంది. కాబట్టి రోజా గారికి సంబంధించి చాలా సందర్భాలు ఉన్నాడు. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి వాళ్ళకి ఆడుదాం ఆంధ్ర ఎవరు నిర్వహించారు, దాంట్లో ఏముంది, మంచి జరిగిందా లేదా అనేది లేదు. వాళ్ళకు ఉన్నదల్లా ఒకటి ఏంటంటే రోజా అనే వ్యక్తి మీద కోపం. ఆ కోపాన్ని తీర్చుకోవడానికి ఏదైనా అరెస్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేది కార్యకర్తల్లో కింది స్థాయిలో ఉన్నటువంటి కోపం. కానీ ప్రభుత్వ స్థాయిలో ఆ కోపాన్ని ప్రదర్శిస్తే నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ స్థాయి పెద్దలు నాకు తెలిసి అంత కోపం లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఉందని కూడా నేను అనుకోను. ఉంటే ఎరకే మిగతా వాళ్ళలాగా మాట్లాడుంటారు. ఏదో కేసు అంటారు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పెద్ద సమస్య ఉంది, నిలుస్తుందా లేదనే సెకండరీ కదా. ఇప్పుడు అరెస్ట్ చేసిన అందరూ కేసు నిలుస్తాయా? నిలవు. కానీ అరెస్ట్ అయితే జరిగినాయి కదా. అంటే అట్లాంటి కోపం రోజా గారికి లేదు. కానీ చాలా మంది శ్రేణులకి ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. రోజా గారిని కనీసం కొన్ని రోజులైనా జైల్లో వేయాలి కదా అనే కోపం. దాని గుర్తు పెట్టుకుని వీళ్ళు దాని దృష్టిలో పెట్టుకుని ఆడుదాం ఆంధ్ర పేరుతో ముందుకు వచ్చారు. అసలు ఆడుదాం ఆంధ్ర అనేది ఆమె శాఖకు సంబంధించిన విషయం కూడా కాదని మరోసారి రోజైంది. రోజా గారు చెప్పారు కదా చాలా సార్లు, అది ఆమెకు సంబంధించింది కాదని. ఆ శాఖ నిర్వహించలేదు కాబట్టి అక్కడ ఏం జరుగున్నా జరగకపోయినా, జరిగిందో లేదో మనకు తెలియదు. అది ఆమెకు సంబంధించి అయితే రాదు. కాబట్టి రోజా గారికి సంబంధించి ఆ కేసులో ఏం కాదు. ఇంకా ఏం జరుగుతుంది మిగతా విషయాలు చూడాల్సి ఉంది. రోజా గారు లేవనెత్తిన అంశాలు కూడా సూటిగా ఉంటాయి. కరువుకు సంబంధించి కానీ ఈ రోజు ఏదైతే మాట్లాడారో అవన్నీ చర్చనీయాంశమే. ఖచ్చితంగా రెడ్ బుక్ సంబంధించి కానీ అవి సూటిగా స్పష్టంగా ఈ రోజు జరుగుతున్న కాంటెంపరీ విషయం మీద మాట్లాడుతుంటారు. అంటే సహజంగా మాట్లాడే పద్ధతి కరెక్టే. ఆమె పట్ల కోపం రావడం కూడా అంటే రాజకీయ కోపం, వ్యక్తిగత కోపం రావడం కూడా సహజమే. అంత ఎఫెక్టివ్ గా మాట్లాడినప్పుడు వారికి గుచ్చుకుంటుంది. ఆ గుచ్చుకునే దానికి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. చర్చనీయాంశం అవుతుంది. రోజా గారికి సంబంధించి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ కూడా అదే కనపడింది. ఓకే సార్. ఈ ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భేటీ అయ్యారు. భేటీలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ ఒక్క విజయం చాలు, వైసీపీకి ఎంత సత్తా ఉందో, గ్రౌండ్ లెవెల్లో ఎంత స్టామినా ఉందో మనకు అర్థమైంది. మీరందరూ నిలబడ్డారు. ఇదే నిలబడినటువంటి గతంలో మనం కొన్ని చిన్న తప్పిదాలు చేసుకుంటాం, ఆ తప్పిదాల నుంచి సరి చేసుకుంటూ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మనం ఇదే తరహా విజయాన్ని మళ్ళీ మనం కైవసం చేసుకోబోతున్నాం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సరే, మొన్న జరిగినటువంటి ఎన్నికలు కక్షపూరితంగా జరిగాయా లేదంటే రాజకీయ ప్రేరేపిత వ్యవహారాల వల్ల జరిగాయి అనేది పక్కన పెడితే, ఆ గెలుపు ఏంటనేది కూడా మనం చూస్తూ వచ్చాం. మెజార్టీ స్థానాల్లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు తిరిగి మళ్ళీ ఎన్నికవుతూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి తర్వాత ఒక ఆశ, అంటే భారీ ఓటమి తర్వాత ఇంకా ఈ పార్టీ నిలబడుతుందా నిలబడదా ఏంటి అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఈ 10 నెలల కాలంలోనే మళ్ళీ వైసీపీ గెలిచిపోతుంది, ఎన్నికలు జరగడం ఆలస్యం, గెలిచిపోతుంది అనే ఒక వాతావరణం అయితే మాత్రం ఈ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఇది వైసీపీ గొప్పతనం ఎంత ఉందో తెలుగుదేశం స్వయంకృత అపరాధకుడు. నిజానికి అవన్నీ వాళ్ళ సీట్లే, వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడైతే మేము ఆడగొట్టేస్తాం వీడగొట్టేస్తాం డిప్యూటీ మేయర్ ఇట్లాంటి విషయాల్లో అత్యుత్సాహం చూపించారో, ఇది కూడా ఏమో చేసేస్తారని చెప్పి ప్రచారం జరిగి ఏమీ చేయలేరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ వైసీపీ విజయం సాధించింది. మారింది. సాధారణ ఫలితాన్ని అద్భుత విజయంగా మార్చగలిగింది తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి వల్ల, వాళ్ళ సొంత విజయాన్ని. రెండో అంశం, నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి గతంలో మీకు గుర్తుంటే 2019 ఎన్నికలకు ముందు, 24కు ముందు, అంటే మొన్న జరిగిన ఎన్నికలకి ఒక 2.5 years బ్యాక్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది.
అవును గ్రాడ్యుయేట్ 3 అవును 3 తెలుగుదేశం పార్టీ గెలిచింది గెలిచింది. ఆ గెలుపు ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎంత బూస్టప్ ఇచ్చిందో, అంటే మళ్ళీ గెలుస్తాం ఏదో అయిపోయింది అనే దగ్గర నుంచి గెలుస్తామనే విశ్వాసం ఇచ్చింది కదా. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత విశ్వాసం ఇచ్చిందో 10 నెలల కాలంలోనే వైసీపీకి అలాంటి విశ్వాసాన్ని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఇచ్చాయి. ఎందుకంటే ఆ పార్టీ శ్రేణులు నిలబడిన తీరు ప్రశంసనీయమైంది. ఖచ్చితంగా సుజనా అనే అమ్మాయి ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ ఇంకొక మహిళ కానీ తర్వాత ఇంకొక వృద్ధురాలు పోయి ఓటేయడం కానీ అంతా మహిళలే చాలా ఎఫెక్టివ్ గా వాళ్ళు, అంటే వాళ్ళ ఊరు పెద్ద రాజకీయాల్లో కూడా లేను. సమస్య ఏంటంటే తోపుతూతి ప్రకాష్ రెడ్డి గారు ఒక పొలిటికల్ ఫ్యామిలీ, ఆయన ఫెరోషస్ లీడరే, ఫెరోషస్ గా వెళ్ళడం, పరిటాల సునీత గారు అంతే ఫెరోషస్ గా రియాక్ట్ కావడం, ఇవన్నీ వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ. ధైర్యం ఉంటుంది, వాళ్ళకి భరోసా ఉంటుంది, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, అన్నీ ఉంటాయి. పరిటాల సునీత గారైనా ప్రకాష్